ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిడ్ మానేర్ ను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ రావు అందజేస్తారు. సందీప్ రావు. బోయినపల్లి మండల కేంద్రంలో ఉన్న మిడ్ మానేర్ను అంతకంటే ముందు కరీంనగర్ తర్వాత బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిపోయిన పంట పొలాలను అధినేత కేసీఆర్ గారు ఇటు పరిశీలించనున్నారు. రైతులతో కలిసి వారి పొలాలకు సంబంధించి ఇప్పుడు మనమున్న ఈ ప్రాంతం కూడా ఒక కౌలు రైతుకు సంబంధించి 5 ఎకరాల్లో ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా నీరు లేక పంటలు ఎండిపోయాయి. ఆ రైతు కూడా పంటనిక లాభం లేదని వదిలేసుకున్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నీరు ఇచ్చినా కూడా పంటలు దక్కే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తలేదు. కేవలము ఆ రైతుకు నష్టపరిహారం అనే చెల్లించాలి, కౌలు రైతులకు పరిహారం ఇవ్వాలి. అలాగే వెంటనే అంటే ఇప్పటికీ ఉన్నటువంటి నీటిని ఎంత విడుదల చేస్తే మిగతా ఆయకట్టుకైనా నీరు అందుతుంది అనేటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటు మిడ్ మానేర్ రాజరాజేశ్వర రిజర్వాయర్కి సంబంధించి దాదాపు ప్రతి ఏటా కూడా 26 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఈ క్రమంలో అంటే గతంలోనే వరదవెల్లి, శబాష్పల్లి, కొదురుపాక ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా గ్రామాలు మొత్తం ముంపుకు గురయ్యాయి. కానీ ఈ 120 రోజుల పాలనలో 8 ఏళ్లుగా లేని ఈ విధంగా ఈ 120 రోజుల పాలనలో 100 రోజుల పాలనలో పూర్తిగా కూడా చుక్క నీరు లేక ఆ గ్రామాలు మొత్తం కూడా ముప్పు గ్రామాల ప్రస్తుతం తేలాయి. వాటర్ ట్యాంకుల పైకంటే ఎత్తులో నీటి మట్టం ఉండేది. కానీ మనం ఇంతకుముందు చూసాం వాటర్ ట్యాంకులు పూర్తిగా బయటపడ్డాయి. అన్ని కూడా అక్కడికి వెళ్లి దేవాలయాలు ఈ రకరకాల అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించి అన్ని కూడా ఇప్పుడు ఆనవాళ్లు బయటపడ్డాయి. మొత్తంగా తీవ్రమైన కరువు సంక్షోభంలో ఈ ప్రాంతం అయితే ఉంది. ఎందుకంటే చొప్పదండి అంటేనే మరొక కోనసీమ. కాళేశ్వరం జలాలు తొలుత అందేది ఈ చొప్పదండి ప్రాంతానికే. గత మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఒక్క చుక్క పొలం కూడా ఎండిపోలేదు. టేలెంట్ ప్రాంతం చివరి ఆయకట్టు ప్రాంతం కూడా నీళ్లందించిన ఘనత బీఆర్ఎస్ సర్కార్కు దక్కింది. ఇప్పటికైనా కూడా అంటే మిగతా పంటలు ఎండిపోవద్దు అనుకుంటే ఖచ్చితంగా ఎగువ జోన్ కాకతీయ కాలువ ఎగువ జోన్ నుంచి మొత్తంగా 3,500 క్యూసెక్ల నీరు, అలాగే ఎగువ జోన్ 2 నుంచి మొత్తంగా 5,500 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన పక్షంలో ఖచ్చితంగా మిగతా పంటలను కాపాడుకోవచ్చు అనేటువంటిది రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా రైతులు అదే అధికారులు అలాగే ఇటు మొత్తంగా ప్రజాప్రతినిధులు అయితే చేతులెత్తేశారు. తాము ఏం చేసేది లేదు, ఇప్పటి వరకు ఇచ్చిన నీరే దిక్కు అనేటువంటి విధంగా వారు మాట్లాడుతున్నారంటూ కూడా రైతులు చెప్పిన విషయాన్ని మనం ఇంతకుముందు చూసాం. మొత్తంగా ఏది ఏమైనా కూడా ఈ బోయినపల్లి ప్రాంతం కావచ్చు, అలాగే ఇటు మల్యాల్, కొడిమ్యాలతో పాటు మనం ఇదివరకు చూసినట్టు ధర్మపురి ప్రాంతంలోని ఎండపల్లి, జగిత్యాల నియోజకవర్గంలోని సారంగపూర్ ప్రాంతాలు ఇవన్నీ కూడా పూర్తిగా నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఆవులకు మేతగా వేసినటువంటి పరిస్థితి. బోరు బావులు అలాగే బావులు పూర్తిగా ఎండిపోయాయి. కొన్ని చోట్ల అయితే క్రేన్ల సహాయంతో మరింత లోతుకు నీరు తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఇప్పటివరకు క్రేన్ సహాయంతో బావులు తవ్విన చరిత్ర చూడలేదు. ఎందుకంటే గంగమ్మ ఉబ్బికి వచ్చినట్టు చేతికి అందే విధంగా నీరుండేది బావిలో. కానీ ఇప్పుడు పూర్తిగా కూడా చుక్కా నీరు లేక కటకటలాడుతోంది. ఇటు రైతులైతే మొత్తంగా నీటి కోసం ట్యాంకర్లు కూడా ఆశ్రయిస్తూ ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీరు పట్టే పరిస్థితి అయితే వచ్చింది. ఇక బోయినపల్లి మండలం దాదాపుగా కరువు కోరల్లో చిక్కుకుంది. చుక్క నీరు లేదు. ఇటు వరదవెల్లి కావచ్చు, సబాష్పల్లి ఈ ప్రాంతాల్లో కూడా తీవ్రమైన కరువు. ఇటు కొడిమ్యాల్ ఇటు ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న బోయినపల్లి మండల కేంద్రం కూడా దాదాపు పంటలు చేతికొచ్చి అంటే పొట్ట దశకు వచ్చే సమయంలో ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. దాదాపు కొన్ని పంటలు ఎండిపోయాయి. ప్రస్తుతం అంటే మరొక 1 గంటల నుంచి 2 గంటల సమయంలో అధినేత కేసీఆర్ గారు ఇదే ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఈ ఎండిపోయినటువంటి పంటను కౌలు రైతుకు సంబంధించిన ఈ పంటను పరిశీలించబోతున్నారు. ఎందుకంటే గతంలో అంటే చివరి సీజన్ వరకు కూడా చివరి పంట వరకు కూడా పూర్తిగా చేతికి వచ్చింది. తామంతా కూడా రైతు బంధు పొందాము ఈ విధంగా చెప్పడం జరిగింది. అలాగే వడగండ్ల వానతో నష్టపోయినప్పటికీ గతంలో బీఆర్ఎస్ సర్కార్ టంచన్గా వారి ఖాతాలో 10,000 రూపాయలు జమ చేసింది. కానీ ఇప్పుడు ఈ పరిహారం దిక్కు లేదు, అలాగే నీరిచ్చే దిక్కు లేదు, అలాగే దీంతో పాటు రైతు బంధు కూడా లేదనేటువంటిది వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతుకు పరిహారం ఇస్తా అని కాంగ్రెస్ సర్కార్ చెప్పింది, అది లేదు కదా. ఉన్న రైతు బంధుని ఆపేశారు. తమకు వచ్చే పెట్టుబడి సాయం ఇవ్వకుండా పొట్టగొడుతున్నారని కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బోయినపల్లి మండల కేంద్రంలో రైతులతో ఈ స్థానికంగా ఎండిపోయినటువంటి పంట పొలాలకు సంబంధించిన రైతులతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా సమీపంలో ఉన్నటువంటి ఈ సబాష్పల్లి వంతెన పై నుంచి కానీ లేదా వరదవెల్లి అదే ప్రాంతంలో ఉన్న వరదవెల్లిలో ఇప్పటికే కరువు కారణంగా ముంపు గ్రామాల నుంచి బయటకు తేలినటువంటి శిథిలాలను కూడా పరిశీలించి ఎండిపోయినటువంటి దాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అయితే పరిశీలించబోతున్నారు. మరి
రైతులకు ఎటువంటి భరోసాని ఇస్తారు? అలాగే దీని తర్వాత సిరిసిల్ల తెలంగాణ భవన్లో మొత్తంగా ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పలు కీలక అంశాలపైన కూడా అధినేత మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మరి ఏం ప్రసంగిస్తారు? రైతులకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? ఇప్పటివరకే 20,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో మరి ముందు రైతుల కోసము ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎటువంటి కార్యాచరణ రూపొందబోతుంది అనేది అయితే ఆసక్తిగా నెలకొంది. అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు అనేది అయితే మొత్తంగా సర్వత్రా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొంది. మమత. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత మరోసారి పొలం బాట పట్టారు. ఎండిన పంటల పరిశీలనకు రెండో విడత రైతుల పొలాల వద్దకు బయలుదేరారు కేసీఆర్. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్కు బయలుదేరిన కేసీఆర్ కు అడుగడుగున జన నీరాజనం పలికారు. ప్రజ్ఞాపూర్, దుద్దెడ, సిద్దిపేట, సెన్నిగరం ప్రాంతాల్లో కేసీఆర్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్లో ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న కేసీఆర్ పొలాల వద్దే రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకుంటారు. రైతన్నకు ధైర్యాన్నివ్వడం, ప్రభుత్వాన్ని మేల్కొల్పడమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటన సాగనుంది.